సో ఇవాళ ప్రధాన పత్రికల్లో ఉన్న ముఖ్యాంశాలకు వెళ్దాం. ముందుగా సాక్షి పత్రికతో ప్రారంభిద్దాం. సాక్షి పత్రికలు చూస్తే సహకారంతోనే సత్తా అనే వార్త మనకు ప్రధానంగా ముందు పేజీలో కనిపిస్తోంది. ఇది నిన్న నీతి ఆయోగ్ తొలి భేటీకి సంబంధించి ముఖ్యమంత్రులతో జరిగిన తొలి భేటీకి సంబంధించిన వివరాలు ఇందులో ఉన్నాయి. రాష్ట్రాలకు మరిన్ని నిధులు, అధికారాలు, బెంగాల్ మినహా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల హాజరు, రాష్ట్రాలకు 66 కేంద్ర పథకాల బదిలీపై కసరత్తు, వీటి కుదింపు మదింపుపై సీఎంలతో సబ్ కమిటీ, రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా పథకాల వర్తింపు, ప్రతి రాష్ట్రంలో పేదరికం సాగుపై టాస్క్ ఫోర్సులు, నైపుణ్యాల పెంపు, ఉద్యోగాలు, స్వచ్ఛ భారత్పై 2 కమిటీలు, సబ్కా సాత్ సబ్కా వికాస్ పూర్తితో ముందడుగు, సహకార సమాఖ్య విధానం అవసరాన్ని నొక్కి చెప్పిన మోదీ, నిధుల కేటాయింపులో నిష్పాక్షికత, వెసులుబాటు కోరిన రాష్ట్రాలంటూ ప్రధానంగా నీతి ఆయోగ్కు సంబంధించిన ఈ వార్త మనకు కనిపిస్తుంది. కేంద్ర రాష్ట్రాల మధ్య విభేదాలు మర్చిపోయి పెట్టుబడుల క్రమం, అభివృద్ధి, ఉద్యోగ కల్పన, దేశ శ్రేయస్పై దృష్టి పెడదాం, రాష్ట్రాలన్నీ కలిసికట్టుగా అభివృద్ధి చెందితేనే దేశం పురోగమిస్తుంది, సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటూ నీతి ఆయోగ్పై మోదీ చేసిన వ్యాఖ్యతో ఈ వార్తను రాయడం మనకు కనిపిస్తుంది. ఇక పక్కనే ఇదే మీటింగ్కి హాజరైన తెలంగాణ సీఎం చేసిన వ్యాఖ్యలకు సంబంధించి నిధుల వ్యయంలో స్వేచ్ఛనివ్వండి, స్థానిక అవసరాలను బట్టే పథకాల రూపకల్పన, నీతి ఆయోగ్ భేటీలో సీఎం కేసీఆర్, రాష్ట్రంలో పలు పథకాలకు నిధులు ఇవ్వాలని ప్రధానికి విజ్ఞప్తి, ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కోసం విన్నపం అంటూ ఒక వార్త కూడా మనకు కనిపిస్తుంది. దాని కిందనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేసిన విన్నపాలకు సంబంధించిన వార్త, ప్రత్యేక హోదా కల్పించాలి, ముఖ్యమంత్రి చంద్రబాబు, జనాభా ఎక్కువ సాయం తక్కువ, ఏపీ తెలంగాణ సమాన బలంతో ఉండేలా చూడాలి, అన్ని రాష్ట్రాలతో మమ్మల్ని పోల్చొద్దు, విభజన హామీలను నెరవేర్చాలి, నీతి ఆయోగ్ భేటీలో పాల్గొన్న సీఎం అంటూ చంద్రబాబు నాయుడు అక్కడ చేసిన డిమాండ్స్ సంబంధించిన వార్త మనకు కనిపిస్తోంది. ఇక మళ్ళీ కొంచెం కిందకు వస్తే గులాబీ దళంలో మండలి రేస్ అనే వార్త కనిపిస్తోంది. ఎమ్మెల్సీ పదవి కోసం టీఆర్ఎస్లో ఎదురు చూపులు, ఆశావహుల జాబితాలో పలువురు నాయకులు, మార్చితో ముగినున్న 12 మంది ఎమ్మెల్సీల పదవీ కాలం, మే నెలలో ఖాళీ కానున్న మరో 7 సీట్లు, మొత్తం 19 సీట్లు ఖాళీ, పలువురికి హామీలు ఇచ్చిన పార్టీ అధినేత కేసీఆర్, పార్టీలు మారిన వారు మళ్లీ అవకాశం కోరుతున్న వైనం, కార్పొరేషన్లు దక్కని వారికి సర్దుబాటు చేసే అవకాశం అంటూ ఒక వార్త ముందు పేజీలో కనిపిస్తోంది. మండలిలో ఇప్పుడు మండలిలో సీట్ల కోసం ఒక రేస్ ఏర్పడింది, టీఆర్ఎస్లో ఒక రేస్ కొనసాగుతుంది. దీనికి ఎలా ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ ఎలా సమాధానం చెప్తుందని వార్త సారాంశం కనిపిస్తుంది. ఇక పక్కనే రోడ్డు ప్రమాదంలో బద్రి దుర్మరణం అంటూ ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో టీవీ9 ఛానల్ న్యూస్ ప్రజెంటర్ కాళ్ల వీరభద్రయ్య అలియాస్ బద్రి 39 ఇయర్స్ ఆయన చిన్న కుమారుడు మృతి చెందారు. బద్రి భార్య లక్ష్మీ సుజాత, పెద్ద కుమారుడు సాయి సందీప్, బావమర్ది గంట్రోత్తు తారక్ తీవ్ర గాయాలపై ప్రస్తుతం విజయవాడలో చికిత్స పొందుతున్నారన్నది ఈ వార్త సారాంశంగా మనకు కనిపిస్తోంది. ఇక కిందనే విద్యుత్ శాఖలో 371D అనే ఒక వార్త కనిపిస్తోంది. కొలువుల భర్తీలో స్థానికులకు రిజర్వేషన్లు స్పష్టతనివ్వాలని ప్రభుత్వాన్ని కోరిన ట్రాన్స్కో జెన్కోలు, కేటీపీపీ 2 అలాగే కేటీవీఎస్ 7 మణుగూరు ప్రాజెక్టులో కొత్త పోస్టులపై కసరత్తు అంటూ ఒక వార్త కూడా మనకి ముందు పేజీలో కనిపిస్తుంది. ఇవి ప్రధానంగా సాక్షి పత్రికలో మనకు కనిపిస్తున్న ముఖ్యమైన వార్తలు. అలాగే బీహార్ రాజకీయ సంక్షోభానికి సంబంధించి కూడా ఒక వార్తను ముందు పేజీలో సాక్షి ఇవ్వడం కనిపిస్తోంది. బీహార్లో ముదిరిన సంక్షోభం, గద్దె దిగేందుకు ముఖ్యమంత్రి మాంచి ససేమిరా, అసెంబ్లీలో బలం నిరూపించుకోవటానని వెల్లడి, ప్రధాని మోదీతో భేటీ, బీజేపీ మద్దతు ఇస్తే ఆహ్వానిస్తానని వ్యాఖ్య, తమకు 130 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందన్న నితీష్ వర్గం, జేడీయూ ఎల్పీ నేతగా నితీష్ పేరును ధృవీకరించిన స్పీకర్ అంటూ ఒక వార్త మనకు ముందు పేజీలో కనిపిస్తోంది. సో ఇవి ప్రధానంగా మనకు వార్తలు. ఇక నమస్తే తెలంగాణ తర్వాత పత్రిక వెళ్దాం. నమస్తే తెలంగాణలో మనకు కనిపిస్తున్న ప్రధానమైన వార్త నీతి ఆయోగ్ మీటింగ్కి సంబంధించిందే. టీమిండియా అంటూ ఈ మీటింగ్ జరిగింది. రాష్ట్రాలకు ప్రముఖ పాత్ర, సమన్వయం, సహకారం, సమాన భాగస్వామ్యం, టీమిండియా లక్ష్యంతో సమిష్టి కృషి, నీతి ఆయోగ్ తొలి భేటీలో సీఎం కేసీఆర్ సూచన అంటూ ఒక వార్త మనకు కనిపిస్తోంది. నిధుల వినియోగం రాష్ట్రాలకు స్వేచ్ఛనివ్వాలి, ఉత్తమ ఫలితాలు సాధిస్తే లీడర్ గుర్తింపు, పథకాల అమలుకు సబ్ గ్రూపులు, నీతి ఆయోగ్లో ప్రశంసలు అందుకున్న ప్రసంగం, విలువైన సూచనలు ఇచ్చారన్న ప్రధాని మోదీ అనేది వార్త సారాంశం. ఇక పక్కనే పారదర్శకంగా మిషన్ కాకతీయ, ఉద్యమం తరహాలో చెరువుల పునరుద్ధరణ, టీజేఏసీ సదస్సులో మంత్రి హరీష్ రావు ఉద్ఘాటన, మిషన్ కాకతీయకు సహకరిస్తాం టీజేఏసీ చైర్మన్ కోదన్ రామ్ అంటూ ఒక వార్త కూడా మనకి ముందు పేజీలో నమస్తే తెలంగాణలో కనిపిస్తోంది. ఇక దోపిడీ సూత్రధారులే పాదయాత్ర చేస్తారంటూ కాంగ్రెస్ను టార్గెట్ చేస్తూ తెలంగాణ టీఆర్ఎస్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త కూడా ముందు పేజీలో ప్రచురించడం మనకు కనిపిస్తోంది. టైల్ పాండ్కు అనుమతి ఇచ్చింది పొన్నాల కాదా, భూములు అమ్ముతున్నా ఏనాడు నోరు మెదపలేదు, పదవి కాపాడుకునేందుకే పాదయాత్ర పేరిట రాద్ధాంతం, పొన్నాల కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడిన మంత్రి తుమ్మల అంటూ ఒక వార్త కూడా మనకు ముందు పేజీలో ప్రధానంగా నమస్తే తెలంగాణలో మనకు కనిపిస్తోంది. ఇక తర్వాత పత్రిక వెళ్దాం. ఈనాడులో చూస్తే భాగ్య విధాతలు మీరే అంటూ నీతి ఆయోగ్కు సంబంధించిన వార్తనే ముందు పేజీలో ఇవ్వడం మనకు కనిపిస్తోంది. ఎటువంటి వివక్ష లేకుండా నిధులను అందించాలని చెప్పి అన్ని రాష్ట్రాలకు కోరే, దానికి కేంద్రం కూడా ఓకే అని దానికి సంబంధించిన వార్తని ముందు పేజీలో మనకి ఇవ్వడం కనిపిస్తుంది. రాష్ట్రాల పురోగతితో దేశాభివృద్ధి, సమాఖ్య స్ఫూర్తితో పనిచేద్దాం, సీఎంలతో 3 ఉప బృందాలు, నీతి ఆయోగ్ పాలక మండలి తొలి భేటీలో ప్రధాని నరేంద్ర మోదీ అనేది వార్త సారాంశం. ఇక పక్కనే కొత్త రాష్ట్రం అండగా నిలవండి అంటూ కేసీఆర్ అంటే పీఎంను కోరిన, తెలంగాణ సీఎం పీఎంను కోరిన ఫోటోను ప్రచురిస్తూ ఈ వార్త కనిపిస్తుంది. విద్యుత్, నీటి కేటాయింపులు పెంచండి, రాష్ట్ర పథకాలకు నిధులు ఇవ్వండి, ప్రధానితో ప్రత్యేక
ప్రత్యేక భేటీలో ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి, విద్యుత్తు నీరు అంశాలు ఏపీపై ఫిర్యాదు అంటూ ఈ వార్త మనకు కనిపిస్తుంది. సో ఇక కిందనే ప్రజలకేం చెప్తామంటూ ఏపీ సీఎంతో చంద్రబాబు పీఎంతో భేటీకి సంబంధించిన వార్తది. ప్రత్యేక హోదాపై వెనకడుగు భావ్యం కాదు, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా పోవద్దు, జైట్లీతో భేటీలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు, మరింత ప్రోత్సాహం ఇస్తామన్న జైట్లీ అంటూ ఒక వార్త మనకి ముందు పేజీలో కనిపిస్తుంది. ఇక పక్కనే ప్లాస్టిక్ ఉత్పత్తుల విశ్వ కేంద్రం అనే వార్త కూడా మనకు కనిపిస్తుంది. తెలంగాణలో భారీ పరిశ్రమల సమూహం, ప్రపంచ స్థాయి మౌలిక వస్తువులు, ప్రత్యేక రాయితీలు, 5 లక్షల మందికి ఉపాధి, ఉత్పాదన రంగంలో ప్రథమ స్థానమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు, పెట్టుబడుల కోసం రిలయన్స్ సహా పలు సంస్థలతో సంప్రదింపులు అంటూ తెలంగాణలో ఒక భారీ ప్లాస్టిక్ పరిశ్రమల సమూహాన్ని, ఒక క్లస్టర్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీనిలో రిలయన్స్ కూడా పాల్పంచుకునే అవకాశం ఉందనేది ప్రధానమైన అంశం. ఇక నేషనల్ అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించిన ఒక ప్రధానమైన వార్త కూడా మనకు ముందు పేజీలో కనిపిస్తోంది. అణు జవాబుదారీ చట్టాన్ని సవరించం, కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరణ, అమెరికాతో కుదిరిన అవగాహన వివరాలు వెల్లడి అంటూ అణు జవాబుదారీ చట్టాన్ని సవరించేది లేదని కేంద్ర ప్రభుత్వం ఆదివారం స్పష్టం చేసింది. అణు ఒప్పందానికి సంబంధించి ఇటీవల అమెరికాతో కుదిరిన అవగాహనకు తాజాను విడుదల చేసింది. అణు ప్రమాదం జరిగితే బాధితులు అణు రియాక్టర్లకు పరికరాలను సరఫరా చేసిన విదేశీ కంపెనీలపై దావా వేయజాలరని ఇది స్పష్టం చేస్తోంది. జవాబుదారీతనం, పరిహారం, నష్టాల నుంచి ఆపరేటర్ ఉపశమనం పొందే హక్కు వంటి వివాదాస్పద అంశాలకు సంబంధించి సవివర పత్రాన్ని విదేశాంగ శాఖ విడుదల చేసిందంటూ ఈ వార్త మనకు సారాంశంగా ప్రధానంగా ముందు పేజీలో కనిపిస్తోంది. అంటే అణు జవాబుదారీ చట్టం ప్రకారం ఎవరైతే ఒకవేళ అణు రియాక్టర్ ఏదైనా పేలితే దాన్ని ఆపరేట్ చేస్తున్న ఆపరేటర్పై మాత్రమే కేసు వేయాల్సి ఉంటుంది. అలాగే ఆపరేటర్ మాత్రం పరికరాలను సప్లై చేసే ఎవరైతే రియాక్టర్లను సప్లై చేస్తారో వారిపై కేసు వేసేందుకు ఖచ్చితంగా వారికి ఆ హక్కు ఉంటుంది. కాకపోతే దానికి ఒక లిమిట్ని ఏర్పాటు చేసినట్టుగా మనకు వార్త కనిపిస్తోంది. అమెరికా దీనిలో వెసులుబాటును కోరింది. అంటే ఆపరేటర్ ఏవైతే ఈ అణు రియాక్టర్లను సప్లై చేసేది అమెరికాకు సంబంధించిన కంపెనీలే కాబట్టి వాటిని చట్ట పరిధిలోకి తీసుకురావద్దు, కోర్టుల పరిధిలోకి తీసుకురావద్దు, వాటిని పేలితే వాటిపై కోర్టులో కేసులు వేసే అవకాశం కల్పించొద్దని అమెరికా కోరింది. అయితే దాని ఎట్టి పరిస్థితుల్లో సవరించమంటూ కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఇదే మనకి ప్రధానంగా ఒక వార్తగా మనకి కనిపిస్తుంది. ఆంగ్ల పత్రికల్లో ముందుగా టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా మనకు ఇండివిజువల్స్ కంపెనీస్ మే గెట్ సమ్ ట్యాక్స్ రిలీఫ్ ఇన్ బడ్జెట్ అంటూ బడ్జెట్కి సంబంధించి ముందుగానే ఒక ఫోర్కాస్ట్ ఒక వార్తను ఇచ్చారు. బిట్ టు బూస్ట్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటూ సేవింగ్స్ అంటే ఖాతాదారులు పొదుపు చేయడాన్ని, అలాగే ఇన్వెస్ట్మెంట్స్ని, పెట్టుబడుల్ని ప్రోత్సహించేందుకు ఈ తరహా విధానాన్ని, ట్యాక్స్ విధానాన్ని బడ్జెట్లో తీసుకొచ్చే అవకాశం ఉందనేది వార్త సారాంశం కనిపిస్తుంది. ఇక పక్కనే బీహార్కి సంబంధించిన వార్తను ముందు పేజీలో ఇచ్చారు. నితీష్ ఎక్స్పెక్టెడ్ టు స్టే క్లెయిమ్ టు సీఎం పోస్ట్ టుడే, సెట్ టు పరేడ్ లాయల్ ఎమ్మెల్యేస్ బిఫోర్ గవర్నర్ అంటూ ఒక వార్త మనకు ముందు పేజీలో కనిపిస్తోంది. బీహార్లో మాంఝీ ప్రభుత్వం కోలుదేశ దిశగా నితీష్ పావులు కదుపుతున్నారు. సిఎల్పి లీడర్గా, అంటే అక్కడ లీడర్గా కూడా లెజిస్లేచర్ లీడర్గా కూడా ఆయన అక్కడ ఎన్నికయ్యారు. సో ఇవాళ ఆయన ఎమ్మెల్యేలతో పెరేడ్ చేయనున్నారు, గవర్నర్ని కలవనున్నారు. మాంఝీ ప్రభుత్వాన్ని కోల్దోసే అవకాశం అక్కడ ఉన్నట్టుగా కనిపిస్తుంది. అయితే మాంఝీ మాత్రం తన పదవిని వదిలిపెట్టేందుకు సిద్ధంగా లేరనేది ఈ వార్త సారాంశంగా మనకు ముందు పేజీలో టైమ్స్ ఆఫ్ ఇండియాలో కనిపిస్తుంది. ఇక డెక్కన్ క్రానికల్కి వెళ్దాం. డెక్కన్ క్రానికల్లో ఫారిన్ సప్లయర్స్ క్యాన్ బి స్యూడ్, న్యూక్లియర్ లయబిలిటీ లా విల్ నాట్ బి అమెండెడ్ సేస్ సెంటర్ అంటూ న్యూక్లియర్ లయబిలిటీ లాని ఎట్టి పరిస్థితుల్లో కూడా సవరించేది లేదని కేంద్రం స్పష్టం చేసింది. అమెరికా ఈ విషయంలో సవరణలు కోరింది, కాకపోతే దాని కేంద్రం తిరస్కరించింది. ఖచ్చితంగా ఒకవేళ ఎటువంటి ప్రమాదమైనా జరిగితే, ఇందాక మనం చెప్పుకున్నాం, జరిగితే ఖచ్చితంగా ఆపరేటర్ మళ్ళీ సప్లై చేసిన వారిపై కేసు వేసే అవకాశం ఉంటుంది. కాకపోతే మ్యాక్సిమం అమౌంట్ లయబిలిటీని మాత్రం 2,610 కోట్లుగా దాన్ని నిర్ధారించినట్టుగా మనకు సమాచారం వస్తుంది. సో ఇది ప్రధానమైన వార్త. పక్కనే స్టేట్స్ టు గెట్ మోర్ పవర్, మనీ పీఎం, సమ్ స్కీమ్స్ టు బి ట్రాన్స్ఫర్డ్ టు స్టేట్స్ అంటూ నీతి ఆయోగ్ సమావేశానికి సంబంధించిన వార్తను ముందు పేజీలో ఇచ్చారు. ఇక తర్వాత పత్రిక వెళ్దాం. హిందూలో నీతి ఆయోగ్ సంబంధించిన వార్త ప్రధానంగా ముందు పేజీలో మనకు కనిపిస్తోంది. నీతి ఆయోగ్ మీట్ అంటూ ఈ వార్తను ఇవ్వడం కనిపిస్తోంది. స్టేట్స్ వాంట్ మోర్ ఫండ్స్, ఎయిమ్ ఫర్ హై గ్రోత్ రేట్, పీఎం మోడీ స్ట్రెసెస్ స్పిరిట్ ఆఫ్ కోఆపరేటివ్ కాంపిటీషన్ అమాంగ్ స్టేట్స్ అంటూ రాష్ట్రాల మధ్య సహృద్భావక పోటీ తత్వం ఉండాలి అభివృద్ధి విషయంలో అంటూ పీఎం కోరిన ఒక కొత్త పాయింట్ని మనం హిందూలో ఇక్కడ చూడొచ్చు. అలాగే హెల్ప్ ఫర్ 3 cities టు కూప్ విత్ అర్బన్ ఛాలెంజెస్, బెంగళూరు, చెన్నై అండ్ సూరత్ ఆర్ ద చూజన్ వన్స్ అంటూ కేంద్ర ప్రభుత్వం 3 ప్రధానమైన నగరాలను చూస్ చేసుకుని వాటికి అక్కడ ఉన్న నగర అవసరాల దృష్ట్యా ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి, డిమాండ్ల సాధనకి 3 సిటీలను ఎంచుకుంది. బెంగళూరు, చెన్నై, సూరత్లను డెవలప్ చేసేందుకు ప్రధానంగా నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు ఒక వార్తను కూడా ముందు పేజీలో ఇవ్వడం మనకు కనిపిస్తోంది. తెలంగాణ సీక్స్ సెక్టర్ సెంట్రిక్ ఫండ్ అలొకేషన్ ఎట్ నీతి మీట్ అంటూ నీతి ఆయోగ్లో చంద్రశేఖరరావు తెలంగాణ సీఎం చేసిన ప్రసంగానికి సంబంధించిన వార్తలు ముందు పేజీలు ఇచ్చారు. ఆ పక్కనే బీహార్ క్రైసిస్, మెజారిటీ
టెస్ట్ ఆన్ February 20th. మాంచి మీట్స్ మోడీ వెల్కమ్స్ హెల్ప్ అంటూ బీహార్లో బల నిరూపణకు February 20 గడువు అనేది ఒక వార్త సారాంశంగా మనకు కనిపిస్తోంది. కిందనే స్వైన్ ఫ్లూకి సంబంధించిన ఒక వార్త కూడా మనకు కనిపిస్తుంది హైదరాబాద్ నుంచి. ప్రెగ్నెంట్ ఉమెన్ డైస్ ఆఫ్ స్వైన్ ఫ్లూ, టోల్ 52 నౌ అంటూ స్వైన్ ఫ్లూ కేసులు మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రస్తుతానికి 52 మంది ఇప్పటివరకు మృత్యువాత పడ్డారు. ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా దీని బారిన పడి మృత్యువాత పడింది అనేది వార్త సారాంశంగా మనకి హిందూలో మొదటి పేజీలో మనకు కనిపిస్తుంది. అలాగే నో చేంజ్ ఇన్ న్యూక్లియర్ లైబిలిటీలా ఎంఈఏ అంటూ ఒక వార్తను కూడా ముందు పేజీలో హిందీ కూడా మనకు కనిపిస్తుంది. అది న్యూక్లియర్ లైబిలిటీకి సంబంధించి జవాబుదారీతనానికి సంబంధించిన వార్త ఇది. సో ఇవి ప్రధానంగా ఇవాళ ప్రధాన పత్రికల్లో మనకు కనిపిస్తున్న వార్తాంశాలు. ఇక న్యూస్ అప్డేట్స్లోకి వెళ్లే ముందు హెడ్లైన్ షోలో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.